once again. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ వాటర్ బాటిల్ మిల్క్ బాటిల్ రెండు కడిగేసి వాటర్లో వేసి పెట్టేసాను అనమాట, వామ్ వాటర్లో. అండ్ దెన్ ఇక్కడ మిల్క్ కాంచుకుంటా ఉన్నాను. ఇది వచ్చి డ్రింకింగ్ వాటర్ కూడా కాంచి పెడతాను రోజు నేను. అండ్ దెన్ ఇక్కడ నేను కావేరీ వాటర్ వస్తున్నాయి, అది పట్టుకునేస్తున్నాను. అండ్ నేను నైట్ అన్నం మిగిలిపోయి ఉండింది, సో దాంతో నేను లెమన్ రైస్ చేశాను అనమాట. అండ్ రెడ్డికి జీరా రైస్ కావాలంట, మళ్ళీ రైస్ పెట్టాలి ఇంకా. దెన్ ఇది నాకు సుదర్శన్కి రాగి మాల్ చేస్తున్నాను. ఇదేం లేదండి, రాగి పిండి తీసుకొని కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇలా లమ్స్ రాకుండా బాగా కలిపెట్టుకుంటూ ఉండాలి. ఇది బాగా కాగిన తర్వాత నేను దీంట్లో ఒక 2 to 3 స్పూన్స్ షుగర్ వేస్తాను. షుగర్ వేసేసుకున్న తర్వాత నేను డ్రై ఫ్రూట్స్తో నేను ఒక పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను అనమాట, అది 1 స్పూన్ వేస్తాను. సో ఇదే అనమాట. ఇలా లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని మిల్క్లో మిక్స్ చేసేసుకోవాలి. సో సుదర్శన్కి ఇచ్చేసాను నేను. దెన్ దీని పేరు గీత అండి, నా హౌస్ హెల్పర్, చాలా మంచిది, నా ఫ్రెండ్ కూడా. ఇప్పుడు హ్యాపీ నేను ఏం చేస్తే అది చేయాలంటుందండి. నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టం తనకి. ఏ కలర్ ఇది? రెడ్. చెప్పు. రెడ్. రెడ్ చెప్పు. ఏ కలర్? రెడ్. చెప్పు. రెడ్ చెప్పనన్నా. అప్పుకి ఏ కలర్ ఇది? ఏ కలర్? రెడ్. రెడ్ ఏ కలర్ అన్నా? అట్లా. హ్యాపీకి నిద్ర వచ్చేసింది, సో పడుకోబెట్టేసాను. ఎంత క్యూట్గా పడుకుంటా ఉంది చూడండి. క్లైమేట్ చూడండి ఎంత క్లౌడీగా ఉందో, ఎంత బాగుంది కదా. నాకు ఇలాంటి క్లైమేట్ చాలా ఇష్టం అండి. ఇక్కడ బెంగళూరులో ఎప్పుడు ఇలానే ఉంటుందండి క్లైమేట్. నాకు చాలా ఇష్టమైన క్లైమేట్ ఇది. ఇది ఇంకా రైనీ సీజన్ కదండి, ఇంకా ఎవ్రీడే ఇలాగే ఉంటుందండి. కొత్త ఉంది, డ్రిజిలింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ మాకు పక్కనే పార్క్ ఉందండి, చూడండి అటు సైడ్ పార్క్. ఈరోజు సూపర్ వెదర్ కదా. ఇంకా రండి అయితే వంట చేసుకుంటాం. ఈరోజు నేను హ్యాంగింగ్స్ వేసుకున్నాను కదా, ఎప్పుడు వేసుకోను, ఇంట్లో ఎందుకు వేసుకున్నాను అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా ఇది మార్నింగ్ నేను బయటికి వెళ్ళానండి, నేను సుదర్శన్ హ్యాపీ టెడీని వదిలేసి అట్లా కొంచెం వర్క్ ఉంటే చూసుకొని వచ్చాము. సో అప్పుడు రెడీ అయ్యాను అనమాట. ఇంకా బాగానే ఉన్నాయి కదా అనేసి హ్యాంగింగ్స్ తీయలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చిరాకు పప్పు చేస్తున్నాను. హ్యాపీ నిద్రపోతా ఉంది. సో చిరాకు పప్పు చేసినప్పుడు టైం వచ్చి 11:30. హ్యాపీ పడుకొని ఎదురుగా గప్ప చేసానండి, అన్నం పెట్టేశాను. అదే ఒకసారి హ్యాపీ లేదు కదా అనేసి వీడియో తీసుకుంటాను. ఈరోజు మార్నింగ్ ఏమేమి చేశానంటే, ఈరోజు మార్నింగ్ జీరా రైస్ చేశాను. టెడ్డీకి బాక్స్కి పెట్టాను, టెడ్డీకి 1 బనానా పెట్టాను. అండ్ ఏం పెట్టాను, రోజు ఆల్మండ్స్ పెడతాను టెడ్డీకి, అది పెట్టాను. అండ్ ఇంకేదో పెట్టానండి, గుర్తులో మర్చిపోయినట్టున్నాను. స్నాక్స్కి వచ్చేసి
బనానా యాపిల్ కూడా పెట్టానండి. కందిపప్పు ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను. సో దాంట్లో చూడండి, దాంట్లో పసుపు వేసాను, చూపిస్తుందా, పసుపు వేసాను. అండ్ ఇది పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను, టమాటాలు కూడా వేసేస్తున్నాను. ఇంకా చిరాకు ఉంది కదా, ఇది కూడా. హాయ్ ఫ్రెండ్స్, చిరాకు కూడా కడిగేసుకున్నాను, నేను మీకు చూపిస్తాను ఉండండి. అండ్ దీంట్లో వచ్చి కందిపప్పు వేసి నానబెట్టేసుకున్నాను వాటర్ వేసి. సో దీనిలో టమాటా, పచ్చిమిర్చి, పసుపు 1/2 స్పూన్ వేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చి నేను ఈ చిరాకు ఇంట్లో వేసేసుకున్నాను. ఈ చిరాకు కూడా కడిగి నీట్గా పెట్టుకున్నాను. నేను 1/2 కట్ట యూజ్ చేశాను అనమాట. చూపిస్తాను. ఈ చిరాకు బాగా కడుక్కోవాలండి, చాలా మట్టి ఉంటుంది అనమాట, ఇసుగ్గా ఉంటుంది కదా. ఇంకా స్టవ్ మీద పెట్టాను. అంతే. హాయ్ ఫ్రెండ్స్, మీకు రైమ్స్ వినిపిస్తున్నాయి కదండి. అంటే ఇంత గ్యాప్ పడుకుంటుందని చెప్పాను కదా, లేచేసింది అనమాట. రైమ్స్ పెట్టేసి వచ్చాను, పడుకొని చూస్తూ ఉంది. సో ఈరోజు నేను చిరాకు పప్పు చేస్తున్నాను. ఆకుకూర పప్పు ఎక్కువ చేస్తూ ఉంటానండి, పాలాకు పప్పు, చిరాకు పప్పు, మెంతి ఆకు పప్పు, ఈ 3 పప్పులు ఎక్కువ చేస్తూ ఉంటాను. అండ్ అది నేను బయట సూపర్ మార్కెట్స్, షాప్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి నేను తీసుకోనండి ఆకుకూరలు మాత్రము. మిగతా వెజిటబుల్స్ కావాలంటే వెళ్ళి తెచ్చుకుంటాను అక్కడ. ఇదేమంటే ఆకుకూరలు ఇక్కడ బండ్ల పైన అట్లా వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయండి, ఫ్రెష్గా ఉంటాయి, క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ అదేమంటే కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇంకా కాకపోతే దాంట్లో ఒక డిసడ్వాంటేజ్ అంటే ఇసుక ఎక్కువగా ఉంటుంది అనమాట. నేను 4-5 టైమ్స్ బాగా వాష్ చేస్తాను. ఇప్పుడు చిరాకు కూడా చాలా ఇసుకగా ఉంటుంది. వస్తాను. సో బాగా కడిగి వేసాను, అదొకటే వాళ్ళ దగ్గర. కాకపోతే వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. మార్నింగ్ వస్తారు అన్నమాట వాళ్ళు. సో వాళ్ళ దగ్గర తీసుకుంటాను ఎక్కువగా. అంటే ఎక్కువ కొత్తిమీర, కరివేపాకు, ఇది గ్రీన్ లీవ్స్, చిరాకు, పాలాకు, మెంతాకు, తోటకూర కూడా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాను. తోటకూర తింటే కొంచెం జలుబు అంటారు కదా, సో ఈ మధ్య నేను కొంచెం ఎక్కువ తీసుకోవట్లేదు, హ్యాపీకి కోల్డ్ అయిపోతుంది అనేసి తీసుకోవట్లేదు అనమాట. ఇంకా ఇవి ఎక్కువగా చేస్తూ ఉంటాను. అంతే అండి, ఈరోజు నేను చేస్తున్నాను, మళ్ళీ చూపిస్తాను. బాయ్. ఓం వచ్చింది. ఓమమ్మ సో నేను పోపు కావాల్సినవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటాను. ఈ లోపల మీకు హ్యాపీని చూపిస్తాను. హ్యాపీ చూసేది వచ్చాను. హ్యాపీ నిద్ర లేచిన వెంటనే ఇట్లానే కొంచెం లేజీగా ఉంటుందండి. 1/2 అవర్ కూడా కరెక్ట్గా పడుకోదండి. సో నేను ఇక్కడ పప్పు చేశాను, అదొక్కటే. ఇంకా మంచింగ్ ఏం చేయలేదు ఏంటి అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా నేను మంచింగ్ ఏం చేయలేదండి, ఈరోజు చేయను కూడా. ఎందుకంటే
టెడీ వచ్చినాక ఆమ్లెట్ అయినా వేస్తాను, తనకి అప్పలం తినాలంటే అప్పలం వేసి ఇచ్చేసి తింటుందన్నమాట. నైట్ అంటే ఇంకా సుదర్శన్ వచ్చి చికెన్ ఫిష్ ఏదో ఒకటి తెస్తాడు. సో ఎలాగో చికెను మటను ఫిష్ చేయాలి. సో నేను ఇంకా ఈరోజు ఇప్పుడు మంచిగా ఏం చేయట్లేదండి. సో ఈరోజు నాకు గీతతో కొంచెం పని ఉందన్నమాట. సో ఆఫ్టర్నూన్ రమ్మని చెప్పాను, తను వచ్చింది. సో ఇద్దరం కలిసి ఇంకా అన్నం తింటున్నామండి. హ్యాపీ ఎక్కడో ఉందండి, తులు పనులు చేసుకుంటూ ఉంటుంది. సో నా వ్లాగ్ మీరు ఎంజాయ్ చేశాను అనుకుంటున్నాను. బాయ్. చూసారా ఫ్రెండ్స్, చెప్పాను కదా ఆఫ్టర్నూన్ నేను సుదర్శన్ ఇంకా ఇంటికి వస్తే చికెన్ మటన్ ఫిష్ ఏదో ఒకటి తెస్తారని. చికెన్ అండ్ ఫిష్ 2 తెచ్చాడు. ఇంకా టెడ్డీకి ఎక్కువ ఆకలి ఉందనేసి గబగబా చికెన్ చేసేస్తా ఉన్నాడు. సో ఫిష్ టుమారో అనమాట, ఫ్రైకి కలిపి పెట్టుకుంటాను కొంచెంసేపు తర్వాత. ఇది వచ్చి యాపీకి అనమాట, మనం చికెన్ బాయిల్ చేస్తాం కదా ఆ వాటర్ సూప్ లాగా ఎత్తి పెట్టుకుంటాను. ఇంకా చికెన్ ఫ్రై చేసేస్తా ఉన్నారు సుదర్శన్. చూడండి చాలా టేస్టీగా చేస్తాను, చాలా సూపర్గా ఉంటుంది, చాలా స్పైసీగా కూడా ఉంటుంది చికెన్ సుదర్శన్ చేస్తే. సరే అండి, ఇంకా డిన్నర్ టైం అయిపోయింది. బాయ్ బాయ్, గుడ్ నైట్.